ప్రెజెంట్ ఉన్న జనరేషన్ వాళ్ళకి అక్షరాభ్యాసం ఇంత స్పెషల్‌గా చేస్తున్నారంటే అసలు గ్రేట్ అండి. Yes. హే గాయ్స్! ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతున్న హ్యాండ్ పెయింటింగ్, కస్టమైజేషన్స్ మనం చాలా చేస్తున్నాం కదా! సో, అందులో భాగంగా ఒక పాపకైతే మనం అక్షరాభ్యాసం కోసం మన విజయవాడ స్టోర్ రమ ఫ్యాబ్రిక్స్‌లో ఈ ఫ్యాబ్రిక్ అయితే నేను డైరెక్ట్‌గా వెళ్లి తీసుకున్నాను. కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం వీడియో కాల్ ద్వారా ఈ ఫ్యాబ్రిక్ అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. సో, వైట్ ఫ్యాబ్రిక్ మనం తీసుకొచ్చామన్నమాట. సారీనే ఫుల్ సారీ. సో, దీనికి మనం పెన్సిల్‌తో అయితే మనకి ఏ డిజైన్స్ కావాలి ఏంటి అనేది కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం అయితే డ్రా చేసేసుకున్నాం. తర్వాత మీడియం ఫస్ట్ మనం ఏం వేయాలి అన్నా ఫస్ట్ బేస్ కోట్ అయితే మీడియం అనేది యూజ్ చేయాలి. 2-in-1 ఫ్రాకర్ లంగా జాకెట్గా మనం ఎలా డిజైన్ చేసామో ఈ వీడియోలో ఫుల్గా డీటెయిల్గా చూద్దాము. ఓపిక్గా అన్నీ చూడండి. మేకింగ్ నుంచి లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ వరకు కూడా క్లియర్గా ఈ వీడియోలో అయితే మీకు నేను చూపించబోతున్నాను. ఈ డ్రెస్కి బాటమ్ పార్ట్ మొత్తం కూడా ఈ లోటస్ ఫ్లవర్ సింగిల్ అక్కడక్కడ వస్తుంది. 6 ఫ్లవర్స్ అనేది ఈ బాటమ్ పార్ట్లో వేసాము. అండ్ ఫస్ట్ అయితే మనం బేస్ కోట్గా మీడియం అనేది యూజ్ చేస్తున్నాం దీంట్లో. సో మీడియం అంతా ఫిల్ చేసేసిన తర్వాత ఆల్రెడీ నేను ఫిల్ చేసి ఉంచుకున్నాను కొన్ని ఏంటంటే వీడియోలో చూపించడానికి ఇలా అయితే డిజైన్ మీకు పర్ఫెక్ట్గా చూపించడానికి ఇలా మీకు వీడియోలో అయితే క్లారిటీగా చూపిస్తున్నాను. ముందే వేసినవి ఆరిపోయినాయి కదా. సో ఇప్పుడైతే మనం ఏం కలర్స్ తీసుకోవాలి, కాంబినేషన్స్ దాన్ని బట్టి మనం కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం నేనైతే ఇలా డిజైన్ చేస్తున్నాను. మీకు నచ్చిన కలర్స్ మీరు తీసుకొని షేడింగ్ మనం చూపించేది వీడియోలో అయితే షేడింగ్ అనమాట. లోటస్ షేడింగ్ అనేది మనం చూపిస్తున్నాము. మనం లోటస్ ఫ్లవర్ 3D ఎలా ఉంది ఏంటి దాన్ని బట్టి మనం ఈ షేడింగ్ అనేది చేసుకోవాలి. అంటే షేడింగ్ పెటల్స్ షేప్ని బట్టి మనం షేడింగ్ అనేది డార్క్ చేయాలా లైట్ చేయాలా అనేది బేస్గా మనం చూసుకొని దాన్ని కంటిన్యూ చేసుకుంటూ మొత్తం ఫ్లవర్ అంతా నీట్గా లుక్ వైజ్గా క్లారిటీగా నీట్గా కనిపించేలాగా మనం డిజైన్ చేసుకుంటే సరిపోతుంది. వీడియోలో అయితే నేను చాలా క్లియర్గా చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం మీరు చూసినట్లయితే మీరు కూడా ఇంట్లో ఈజీగా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా వీడియోస్లో నేర్చుకోవడం అవ్వట్లేదు, నేర్చుకునే ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే కనుక డైరెక్ట్గా వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయండి. అండ్ మన దగ్గర ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు మనకి డిఎం చేయొచ్చు. ప్రతి పెటల్కి కూడా మనం ఇలా అన్ని ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తే లుక్ వైజ్గా అయితే చాలా బాగుంటుంది ఫ్లవర్. అండ్ ఎలాంటి ఈ లోటస్ ఫ్లవరే కాదు ఎలాంటి ఫ్లవర్కైనా షేడింగ్ చేయాలి అనుకుంటే మిడిల్ షేడ్ అని చెప్పి లైట్ మిడిల్లో లైట్ ఎడ్జెస్లో అయితే డార్క్ తీసుకుంటాము. ఈ వీడియో మొత్తంలో కూడా మిడిల్ షేడ్ డ్యూయల్ షేడ్ అనేది చెప్తాను. అండ్ నెక్స్ట్ అయితే డ్యూయల్ షేడే కాకపోతే మనం నిలువుగా చేస్తాము. స్ట్రైట్ షేడింగ్ అని కూడా అంటాం దాన్ని. అంటే పక్కన నిలువుగా 2 కలర్స్ అనేది కనిపిస్తుంది. దాన్ని షేడింగ్ డబల్ షేడ్ డ్యూయల్ షేడ్ స్ట్రైట్ షేడ్ అని కూడా అంటారు. సో ఆ రెండు కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీగా చూపిస్తాను. అండ్ ఈ ఫ్లవర్ అయితే పూర్తయ్యేసరికి మనకి ఒక 15 మినిట్స్ అయితే పడుతుంది. ఫస్ట్ టైం నేర్చుకొని చేసే వాళ్ళకైతే కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. అంటే అంత డీటెయిలింగ్ ఇస్తే ఓకే, లేదు నార్మల్గా బేసిక్గా వేస్తాము అనే వాళ్ళకి కొంచెం త్వరగానే అయిపోతుంది అనమాట. అండ్ మన ఛానల్లో షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ వెంటనే అప్లోడ్ చేస్తున్నాను. సో వాటిలో ఈ బ్రషెస్ గురించి పెయింట్స్ గురించి లింక్ అడుగుతున్నారు. లింక్ అయితే నేను ఆన్లైన్ అయితే పర్చేస్ చేయను, నేను బయట షాప్స్లోనే పర్చేస్ చేస్తాను మార్కెట్ వెళ్ళి విజయవాడలో. సో ఆఫ్లైన్ కాబట్టి నేను ఎటువంటి లింక్ అయితే ఇవ్వలేను. సో సారీ గైస్. అండ్ ఈ ఫ్లవర్కి అయితే సేమ్ ప్యాటర్న్లో ఒక్కొక్క పెటల్కి మనం క్లియర్గా పెయింట్స్ని అప్లై చేసుకుంటూ బ్లెండ్ చేస్తూ వస్తే నీట్గా అయితే వస్తుంది. ఫైనల్లీ ఫ్లవర్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇది ఒక్కటే ఉంది, అది కూడా వేసేసాను. అండ్ నెక్స్ట్ అయితే అమ్మవారి కింద కమలంలో అమ్మవారు కూర్చుంటారు కదా, సో అది నేను చూపిస్తాను. అది వచ్చేసి నిలువు షేడింగ్ అనమాట, అంటే స్ట్రైట్ షేడింగ్ డ్యూయల్ షేడ్. సో దాన్ని మీకు చూపిస్తున్నాను చూడండి వీడియోలో. అండ్ దీనికి కూడా సేమ్ కలర్స్, ఎందుకంటే ఆ డ్రెస్కి ఒకే కలర్స్ మ్యాచింగ్ ఉండాలి కాబట్టి మనం బాటమ్ పార్ట్లో ఓన్లీ లోటస్ని ఆ బేబీ పింక్ అండ్ వైట్ షేడ్లో అయితే చేసాము. సో బాటమ్ పార్ట్ మ్యాచింగ్గా మనం బ్లౌజ్కి కూడా పాప బ్లౌజ్కి ఇలా అయితే అమ్మవారు వీణ పట్టుకొని కమలంలో కూర్చున్నట్టుగా డిజైన్ చేశాము. నేను వేసిన ఈ అమ్మవారి ఫేస్ అయితే చాలా చిన్నగా ఎంత క్యూట్గా ఉందో, చాలా బాగుంది. అమ్మవారి స్మైల్ అయితే నాకు ఎదురుగా అమ్మవారి కూర్చున్నట్టే అనిపించింది. సో ఈ సైజ్ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే నేను వీడియో తీయలేకపోయాను. అంత చిన్న సైజు అంటే బొటని వేలంత ఫేస్ని నేను అంత డీటెయిలింగ్ ఇస్తూ వీడియో అయితే నేను తీయలేకపోయాను. మేకింగ్ వీడియోలో అదొక్కటి మిస్ అయింది. మిగతా అంతా కూడా నేను వీడియో క్యాప్చర్ చేశాను. వీడియో కింద పెట్టుకుంటూ చేస్తూ ఒక్కదాన్ని కదా, సో వీడియో అనేది తీయలేకపోయాను. ఆ ఫేస్ అయితే చాలా అంటే చాలా చిన్నగా మన బొట్టని వేలు సైజు, ఆ సైజులో ఐస్, ఐబ్రోస్, నుదురు అండ్ హెయిర్ స్టైల్ అండ్ విగ్రహం ఐ మీన్ ఏమంటారు ఆ కిరీటము ఇవన్నీ ప్లేస్ చేసి వేసి అమర్స్తుంటే నాకైతే భలే అనిపించింది. కాకపోతే వీడియో క్యాప్చర్ చేయలేకపోయానని ఒక చిన్న బాధ అయితే ఉంది. ఈసారికి అయిపోయింది. నెక్స్ట్ టైం ఖచ్చితంగా వేస్తే నేను వీడియో క్యాప్చర్ చేయడానికే మెయిన్ ప్రిఫర్ చేస్తాను. అండ్
ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలానే ఉంటాయి. మన షేడింగ్ సంగతి చూద్దాము. ఈ షేడింగ్ వచ్చేసి అమ్మవారి కమలం ఇలా నిలువుగా ఉంది కాబట్టి ఆ పెటల్స్ ఆఫే కనిపిస్తున్నాయి. దాంట్లో మనం డ్యూయల్ షేడ్ అనేది చేయాలి కాబట్టి నిలువుగా అంటే 2 కలర్స్ కనిపిస్తున్నాయి చూడండి. సైడ్ ఫస్ట్ వచ్చేసి డార్క్ తీసుకున్నాము. ఇందాక మనం చేసిన కమల పూలోనేమో మనం మిడిల్లో లైట్ షేడ్ వచ్చేలాగా చేసాము. దీనికి అలా కాకుండా ఆఫ్ అండ్ ఆఫ్ ఒక నిలువుగా సగం డార్క్ సగం లైట్ వచ్చేలాగా షేడింగ్ అనేది చేసామన్నమాట. అండ్ ఇది పెటల్ షేప్ని బట్టి కూడా మనం షేడింగ్ అనేది చేంజ్ చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అది కూడా అంతే, నిలువు షేడింగ్ కాదు, ఇది మిడిల్ షేడ్ కొంచెం లైట్గా లోపల థిక్ రావాలని చెప్పి అలా అయితే చేశాను. అండ్ అమ్మవారికి గ్రీన్ కలర్ శారీ అనేది ప్రిపేర్ చేసాము. ఇక్కడ కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం అయితే డిజైన్ చేస్తున్నాము. సో వైట్ ఫ్యాబ్రిక్ పైన వైట్ కలర్ శారీ అంత లుక్ రాదు కాబట్టి మనమైతే గ్రీన్ కలర్ శారీకి ఎల్లో కలర్ అంచు అనేది వేస్తున్నాము అమ్మవారికి. అండ్ జ్యువెలరీ వచ్చేసి గోల్డ్ కలరు. మేడం రిఫరెన్స్ పిక్ పెట్టిందేమో నాకు ఎల్లో కలర్ ఫుల్ శారీ, గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. అంటే నేను ఎందుకు చేంజ్ చేశానంటే మనం ఆర్నమెంట్స్ అనేది గోల్డ్తో వేస్తాము. ఎల్లో పైన గోల్డ్ అంతా ఎలివేట్ అవ్వదు కాబట్టి గ్రీన్ కూడా శుభకార్యాలకి చాలా మంచిది అనేది నాకు తెలుసు. సో అందుకని చెప్పి నేను గ్రీన్ కలర్ పైన ఇలా జ్యువెలరీ గోల్డ్ వేస్తే చాలా బాగుంటుందని చెప్పి మేడంతో మాట్లాడి ఓకే మేడం మీకు ఎలా బాగుంటే అలానే వేయండి, లుక్ వైజ్గా చాలా బాగుండాలి అని మాత్రం చెప్పారు. సో దానికి తగ్గట్టుగా మనమైతే ఇలా ప్రిపేర్ చేశాము. ఈ అమ్మవారిని వేస్తున్నంతసేపు కూడా అసలు నాకైతే చాలా టెన్షన్గా అనిపించింది. ఎందుకంటే అసలు అంత చిన్న ఫేస్ వస్తుందా రాలేదా అనేది నాకు చాలా డౌట్గా ఉండే. ఇంతకుముందు వేశాను, ఎంత వేసినా ప్రతిసారి కొత్తగానే ఉంటుంది పెయింటింగ్. వన్ డే మొత్తం ఈ 6 లోటస్ ఫ్లవర్స్ ఫస్ట్ చూపించినవి అండ్ అమ్మవారి ఫేస్ వేయడానికి సరిపోయింది. అంటే ఈ మొత్తం పెయింటింగ్స్ కంటిన్యూషన్గా వేశాను. ఎందుకంటే ఇది చాలా అర్జెంట్ ఆర్డర్, మార్చ్ ఫస్ట్ వీక్లో వచ్చింది మనకి. సో 5 o'clock అయింది ఈ డాల్ అవ్వడానికి. ఈ డాల్ అయితే రికార్డ్ చేయలేదు, ఆ మొత్తం పేస్టల్ కలర్స్తో అయితే వేశాను. ఆ డాల్ ఎందుకు రికార్డ్ చేయలేదో నాకే అర్థం కదా. ఓకే నాకు లైటింగ్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల నేను రికార్డ్ చేయలేకపోయాను. ఈ అక్షరాభ్యాసం డ్రెస్కి సంబంధించిన ప్రతి పెయింటింగ్ కూడా అంటే 2 in 1 డ్రెస్ కదా, పెయింటింగ్ ఎక్కువే ఉంటుంది. కంటిన్యూషన్గా వేస్తే 5-5:30 లోపు అయిపోయింది అనమాట. తర్వాత స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేసాను, ఎందుకంటే అర్జెంట్ డెలివరీ అనేది ఇవ్వాలి. మన కస్టమర్ కోసం నేనైతే ఇలా క్యూట్గా బౌస్ అనేది 2 స్టిచ్ చేసి ఇచ్చాను, హెయిర్ క్లిప్స్ అండ్ దీంతో పాటు హిప్ బెల్ట్ కూడా స్టిచ్ చేశాను. అండ్ ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఏం కాదు, కాకపోతే నాకు పాపకి ఇవ్వాలనిపించింది. ఒక పక్కన ఎర్లీ మార్నింగ్ మనం వేసిన పెయింటింగ్స్ డ్రై అవుతుంటే ఇంకొక పక్కన స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసేసాను. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చేసింది, చూసేయండి. ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకైతే ఈ పార్ట్స్ ఎక్కడి నుంచి ఎలా వేసాము ఏంటి మొత్తం మేకింగ్ వీడియో అయితే మీకు చూపించేశాను. ఇది బాటమ్ పార్ట్లో మనం వేసిన కమల పువ్వులు. నెక్స్ట్ పైకి వస్తే అక్షరాలు గోల్డ్ గ్లిటర్తో అయితే రాసాము, గోల్డ్ 3D అవుట్లైన్. సో అమ్మవారిని అయితే మనం చూపించాను కదా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు వేస్తూ చూపించాను కదా, చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి పీటర్ కాలర్ అనేది మనం ఈ బుట్ట హ్యాండ్స్ పీటర్ కాలర్ అనేది ప్రిఫర్ చేసాము. అండ్ ఈ లంగా జాకెట్ అయితే చాలా బాగుంది, 2 in 1 ఫ్రాక్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఫ్రాక్ కూడా మీకు చూపిస్తాను. ఫుల్ లుక్ అయితే ఫ్రంట్ ఇలా వస్తుంది. నార్మల్గా అయితే మేడం పెట్టిన రిఫరెన్స్లో ఆ పీటర్ కాలర్ అనేది ఉంది కదా, కాలర్ పైన లెటర్స్ అయితే వచ్చాయి. నేనైతే అలా బాగోదేమో, మనం జ్యువెలరీ వేసుకుంటాం కదా గోల్డ్లోనే, అలా బాగోదేమో అని చెప్పి నేనైతే అక్కడ నడుం దగ్గర మోడల్గా అయితే పెట్టాం కదా క్రాస్ లాగా, అక్కడైతే లెటర్స్ అనేది రాసాము. మేడం పెట్టిన రిఫరెన్స్ కన్నా చాలా బెటర్గా అండ్ 2 in 1 లాగా యూస్ చేసుకోవడానికి ఇలా అయితే మనం డిజైన్ చేసాము. ట్రెడిషనల్ వేలో లంగా జాకెట్ అవుతుంది, ట్రెండీలో అయితే ఫ్రాక్ అవుతుంది. ఇప్పటి వరకు మనం ట్రెడిషనల్లో చూసాము, ఇప్పుడు ట్రెండీలో చూద్దాము. నేను బౌస్ అయితే తయారు చేశాను కదా, అవైతే షోల్డర్స్ దగ్గర క్లిప్స్ని అలా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. తలకు పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలా స్టైల్ చేయొచ్చు. ఈ డాల్ కూడా కింద బాటమ్ పార్ట్కి మ్యాచ్ అయ్యేలాగా ఆ డాల్ చేతిలో అయితే లోటస్ ఫ్లవర్సే ఉండేలాగా మనం డిజైన్ చేసాము. ఈ అక్షరాభ్యాసానికి రెడీ చేసిన ఫ్రాక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్.